చేరొచ్చిన ప్రియమైన సహోదర సహోదరులకి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో ప్రభు వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి అవకాశానికై, అట్లాగే ప్రభు గురించి నేర్చుకోవడానికి, ప్రభు వాక్యాన్ని చక్కగా డివైడ్ చేయడానికి ఇన్ని సెషన్స్లో అందరూ చేరి వచ్చిన విషయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రస్తుతం మనం లాస్ట్ ఫైనల్ సెషన్కి మనం చేరాము. సో ఈ సెషన్లో పోయిన వారం మనం కొన్ని క్వశ్చన్స్ డీల్ చేసాం. అలాగే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ డీల్ చేసి ముందుకెళ్దాం. వీలైతే నేను లైట్లో కూర్చోడానికి ప్రయత్నం చేస్తాను. అన్న వీడియో ఓకేనా? ఫైన్ తమ్ముడు, యువర్ విష్. ఓకే, నేను సువార్త మీటింగ్ కోసం వేరే ప్రాంతాల్లో ఉన్నాం. మనం ప్రస్తుతానికి ఇప్పుడు ఈ సెషన్లో కొన్ని విషయాలు మనందరం కలిసి మెడిటేట్ చేసి క్లోజ్ చేద్దాం. ఈ సెషన్స్ని వైండప్ చేద్దాం. ప్రభు ఎంతవరకు ఇచ్చిన సహాయానికే ప్రభుకు స్తోత్రం. మీరందరూ కంటిన్యూస్గా జాయిన్ అవ్వడం ఇదంతా కూడా చాలా ప్రోత్సాహకరంగా, ఇంకా బాగా చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడంలో మీ ప్రశ్నలను లాస్ట్ ఇప్పటి వరకు మనము కవర్ చేసిన కంటెంట్స్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో పరిచయాన్ని, అట్లాగే బైబిల్ అనే పదము, వీటన్నిటి గురించి మనం చూసాం. బైబిల్ స్టాటిస్టిక్స్ కూడా మనము చూసాము. అంతేకాకుండా మనం దైవిక మూలం, బైబిల్ యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి అంటే డివైన్ ఆరిజిన్ అని చెప్పి బైబిలే క్లెయిమ్ చేస్తూ ఉంది. వాక్యమే తన గురించి తాను సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. సో దేవుడు తను తాను వెల్లడి చేసుకోవడంలో ఆయన ప్రత్యక్షత అనే పదాన్ని మనం చూసాం. ప్రత్యక్షత, అపోకెలిప్స్ అనే మాట మనం చూసాం. అంటే దేవుడు కనుక తన గురించి వెల్లడి చేయకుండా ఉంటే అసలు మనం తెలిసేది కాదు. కాబట్టి ఆ విషయాన్ని మనం అందరం కలిసి చక్కగా నేర్చుకున్నాం. తెలియజెప్పిన దాంట్లో రకాలు మనం చూసాం. జనరల్ రెవల్యూషన్ అండ్ స్పెషల్ రెవల్యూషన్, సాధారణ ప్రత్యక్షత మరియు విశిష్ట ప్రత్యక్షతని మనం చూసాం. ప్రత్యక్షతని భద్రపరిచింది ప్రేరణ, దైవావేశం అనే మాటను మనం చూసాం. అలాగే దైవావేశాన్ని గురించి సరికాని అభిప్రాయాలు కూడా మనందరం కలిసి డిస్కస్ చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. అంతేకాకుండా మనం తర్వాత లేఖనాల యొక్క నేచర్ని, లేఖనాల స్వభావాన్ని మనం ధ్యానం చేసాం. నేచర్ ఆఫ్ స్క్రిప్చర్స్ అవి ఎలాంటివి అంటే పొరపాటు లేనివి. ఒకవేళ లేఖనాల్లో మనము మిస్అండర్స్టాండ్ చేసుకున్నంత మాత్రాన లేఖనాల్లో పొరపాటు ఉన్నట్టు కాదు. సో ఇప్పుడు ఒక వ్యక్తి లేఖనాల గురించి వివరణిస్తున్నప్పుడు అందులో కనుక సరికాని అభిప్రాయం, తప్పుడు అభిప్రాయం ఉంటే, పొరపాట్లు ఉంటే, వ్యక్తి పొరపాటు కానీ లేఖనం అసలు ఎప్పటికీ ఎన్నటికీ పొరపాటు లేవు లేఖనాల్లో. అంతేకాదు లేఖనాలు చాలినవి, సమృద్ధి అయిన లేఖన సత్యం. తర్వాత ప్రామాణిక గ్రంథాల గురించి మనం చూసాం. కెనానిసిటీ, 66 గ్రంథాలు మాత్రమే ఎందుకున్నాయి అనే విషయాన్ని మనం చూసాం. కెనానికల్ కూర్పు, ప్రామాణిక గ్రంథాల యొక్క కూర్పును మనం చూసాం. ఆ తర్వాత లేఖనాలని అర్థం చేసుకోవడంలో పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య, ఇల్యూమినేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, లేకపోతే ఇల్యూమినేటింగ్ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే విషయం మనం చూసాం. ఇల్యూమినేషన్ ఆఫ్ ద బైబిల్, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో పరిశుద్ధాత్మని యొక్క వెలిగింపుని గురించి మనం చూసాం. తర్వాత బైబిల్ని అర్థం చేసుకోవడంలో 4 ప్రిన్సిపల్స్ మనం చూసాం. ఫస్ట్ ప్రిన్సిపల్, వాట్ ఎవర్ ఈ స్క్రిప్చరల్ దట్ ఈజ్ ఓన్లీ స్పిరిచువల్. లేఖనానుసారమైనది మాత్రమే ఆత్మానుసారమైనది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం, ఒక వ్యవస్థ యొక్క అభిప్రాయం, ఒక సంస్థ యొక్క అభిప్రాయం మనల్ని ఏలకూడదు, కానీ లేఖనాలు మాత్రమే ఏలాలి. తర్వాత మనం చూస్తూ వచ్చినప్పుడు లేఖనాల గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు ఆ తర్వాత లేఖనాలని ధ్యానం చేయడంలో నిజాయితీ చాలా అవసరం. నిజాయితీ లేకుండా దేవుని వాక్యాన్ని నేను సరిగా అర్థం చేసుకుంటాను అంటే నిజాయితీ చాలా రిక్వైర్డ్ థింగ్ అనమాట. మన అభిప్రాయాలని లేఖనాల మీద, మన అనుభవాలని లేఖనాల మీద రుద్దకూడదు, కానీ లేఖనానుసారమైనటువంటి అనుభవాల్లో మనం సాగాలి. ఆ తర్వాత కంపేర్ స్క్రిప్చర్ విత్ స్క్రిప్చర్. లేఖనాల కోసం మాట్లాడతాయి. సో లేఖనాలను అర్థం చేసుకోవడంలో మనకి ఎంతగానో అవే ప్రాథమికమైన రిసోర్స్ అయి ఉండాలి. తర్వాత
ఇంటర్ప్రిట్ ద స్క్రిప్చర్స్ కాంటెక్చువల్లీ. లేఖనాల్ని సందర్భానుసారంగా మనము అర్థం చేసుకోవాలి అక్కడున్న సందర్భాన్ని. ఆ తర్వాత ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనం చూసాం. సో ఇది మనం బిబ్లియాలజీలో నేర్చుకున్నవి. అపోక్రిఫా గురించి కూడా ధ్యానం చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. సో కొన్ని క్వశ్చన్స్ని మనం డీల్ చేసాం పోయిన వారం. సో వాటిని మనం ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఆ క్వశ్చన్స్ మనం చూస్తూ వచ్చినప్పుడు హూ డివైడ్ ద బైబిల్ ఇంటూ చాప్టర్స్ అండ్ వర్సెస్ అనే క్వశ్చన్ని మనం ఆన్సర్ చేసాం. బైబిల్లో అధ్యాయాలు వచనాలు ఎవరు డివైడ్ చేశారు, ఎందుకు డివైడ్ చేశారు, ఎప్పుడు డివైడ్ చేశారు. ఆ తర్వాత మనం చదువుతూ వచ్చాము ఇప్పుడు ఏదైనా కొత్త పుస్తకాలు ఉంటే బైబిల్కి యాడ్ చేయొచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ మోర్ బుక్స్ కుడ్ బి యాడెడ్ టు ద బైబిల్? కొత్త పుస్తకాలు బైబిల్కి యాడ్ చేయబడతాయి అంటే కాదు అనే విషయాన్ని మనం చక్కగా దేవుని లేఖనాల ఆధారంగా నేర్చుకున్నాం. ద రైటింగ్స్ ఆఫ్ ద అపోజల్ పాల్ ఇన్స్పైర్డ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:12లో ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగానే ఆ విషయాన్ని మనము కాంటెక్చువల్గా ఇంటర్ప్రిట్ చేసాం. సో నేను కొన్ని క్వశ్చన్స్ని ఇప్పుడు అడ్రస్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. సో వై డిడ్ గాడ్ గేవ్ అస్ 4 గాస్పెల్స్? దేవుడు మనకి ఎందుకు 4 సువార్తలు రాపించాడు? ఒక్క సువార్త గ్రంథం సరిపోయి ఉండేది కదా యేసుక్రీస్తు జీవితాన్ని గురించి అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు 4 సువార్త గ్రంథాల యొక్క పర్పస్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు జస్ట్ నా గురించి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. నన్ను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ఒకళ్ళు అనుకుంటారు ఒకళ్ళు చెప్తారు బ్లాక్గా ఉన్నాడు అంటారు, ఇంకొకళ్ళు సన్నగా ఉన్నాడు, ఇంకొకళ్ళు చెప్పాలంటే కొంచెం బాగా తెలివి అంత లేనోడు అనుకోవచ్చు. సో ఇలాంటివి అంటే నా గురించి ఇన్ని ఒకే వ్యక్తిని గురించి ఇన్ని కోణాలు మనకి ఈ ముగ్గురు కనుక చెప్పినప్పుడు మనకి ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది, నాలాంటి బలహీనమైన వ్యక్తి గురించి అలా మాట్లాడితే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు 100% గాడ్ 100% మ్యాన్, సంపూర్ణ దైవ మానవుడైన యేసుక్రీస్తుని గురించి టు గివ్ ఏ మోర్ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ క్రైస్ట్. ఫస్ట్ రీజన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ఇంకా సరి అయిన ఒక పఠాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో 4 సువార్తలు రాయబడినట్లుగా మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ 4 సువార్త గ్రంథాలని మనం చూస్తూ వచ్చినప్పుడు క్లౌడ్ ఓకే షేర్ రికార్డింగ్ ఓకే ఈ 4 సువార్త గ్రంథాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ ఇంకొక చోట రాయబడటం 3 సువార్త గ్రంథాల్లో మత్తయి, మార్కు, లూకాలో మనం ఎక్కువ సిమిలారిటీ చూస్తున్నాం. అందుకనే వీటిని సినాప్టిక్ గాస్పెల్స్, సంబంధిత సువార్తలు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇంకోటి వీ కెన్ వెరిఫై ద ట్రూత్ టు ఎనేబుల్ అస్ టు ఆబ్జెక్టివ్లీ వెరిఫై ద ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ దీర్ అకౌంట్స్. వారు ఇస్తున్నటువంటి ఆ సమాచారాన్ని, దైవావేశం మూలంగా వారు ఇస్తున్నటువంటి సమాచారాన్ని మనము ఈ ఇద్దరు వ్యక్తులు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నవారు, వేరువేరుగా ఉన్నవారు, కానీ వారు ఇస్తున్న సమాచారము ఒకే రీతిగా ఉండటం చూస్తూ ఉన్నప్పుడు దైవ కార్యాన్ని మనం చూస్తున్నాం. టు వెరిఫై ద ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ దైర్ అకౌంట్స్ అనేది. ఆ తర్వాత ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని వెతుకుతున్న వారికి ఇంకా విలువైన సరైన రీతిలో సంగతుల్ని ఇంకా మోర్ అప్రాప్రియేట్గా అడ్రస్ చేయడం అనే పర్పస్లు మనం చూస్తున్నాం. సో 3 పర్పస్లు నేను చెప్పాను. ఒకటి టు గివ్ ఏ మోర్ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండవది ఏంటంటే ఈ సినాప్టిక్ గాస్పెల్స్ అట్లాగే జాన్స్ గాస్పెల్ ఇవన్నీ కలుపుకొని చూస్తున్నప్పుడు మనము ట్రూత్ని లేకపోతే సత్యాన్ని ఇంకా కూలంకుషంగా పరిశోధించి అర్థం చేసుకోవడానికి ఈ 4 స్వార్థ గ్రంథాలను రాపించడం జరిగినట్లు చూస్తున్నాం. అంతేకాదు ఎవరైతే ప్రభు గురించి ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడానికి ఇష్టపడుతుంటారో, వెతుకుతూ ఉన్నారో వారికి ఇంకా చక్కగా అర్థం అవ్వాలని. సో ఇది ఫస్ట్ నేను ఇస్తున్న రీజన్స్. యూ కెన్ యాడ్ మెనీ ఆన్సర్స్ టు దిస్ క్వశ్చన్. సో చాలా ఆన్సర్స్ మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఈజ్ దిస్ క్లియర్? హలో, ఇందులో ఏమన్నా క్వశ్చన్ ఉంటే అడగొచ్చు. ఇందులో నేను ఇచ్చిన ఆన్సర్లో ఏదన్నా క్వశ్చన్ ఉంటే అడగొచ్చు, నో ప్రాబ్లం.
అన్నా? తమ్ముడు. యూ కెన్ ప్రొసీడ్ క్లియర్ అయితే. అయితే ఓకే. ఓకే. థాంక్ యూ. యాహ్! సో, నెక్స్ట్ వై ఈజ్ ఇన్ ద బైబిల్ ఇన్ క్రానలాజికల్ ఆర్డర్? బైబిల్‌లో గ్రంథాలు ఎందుకు కాలక్రమంలో రాయబడలేదు? సారీ, కాలక్రమంలో రాయబడ్డాయి గానీ, మనకి మనం తీసుకున్నటువంటి మనము పొందినటువంటి ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబిల్ ఎందుకు క్రానలాజికల్ ఆర్డర్‌లో కాలక్రమానులో లేదు అనే విషయాన్ని మనం చూస్తే ఆహ్, చాలా ఆన్సర్స్ ఉన్నాయి. కానీ నేను కొన్ని ఆన్సర్స్ మాత్రమే మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రాథమికంగా బైబిల్ రాయబడినప్పుడు ఏ పుస్తకానికి ఆ పుస్తకం, పాత నిబంధన అయితే ఏ పుస్తకానికి ఆ పుస్తకం, అవన్నీ కూడా ఆయా కాలాల్లో ఆయా ప్రజలకి అర్థమవ్వడానికి ప్రభు రాపించి, ఆయా కాలాల్లో వారికి అందించబడ్డాయి. ప్రతి పుస్తకం సెపరేట్‌గా రాయబడింది. ఒకవేళ కొత్తగా అంటే ఇర్మియా టైంలోనే కొత్త ప్రాఫెట్ ఇంకొక ప్రాఫెట్‌ని ప్రభు లేపితే, ఈ ఇర్మియా కాలంలో ఉన్నటువంటి ఇర్మియా తర్వాత ఎవరైనా ప్రాఫెట్ వస్తే, ఆ ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడుతూ, ప్రభువు గనక ఏదన్నా విషయాలు కమ్యూనికేట్ చేస్తే, ఆ తర్వాత వాటిని ప్రవక్త గ్రంథాల్లో చేర్చటం. ఇట్లా జరుగుతా వచ్చింది. అందుకని వేరు వేరు కాలాల్లో ప్రవక్తలున్నప్పటికీ, ప్రవక్తల గ్రంథాలన్నీ ఒకే చోట చూస్తుంటాం. చరిత్ర విషయాలన్నీ కూడా ఒక చోట చూస్తుంటాం. ఏంటంటే, ఆయా కాలాల్లో వాళ్ళకి క్లియర్‌గా ఉంది. ఎప్పుడెప్పుడివి ఇవని. కానీ తర్వాత ఆహ్, ప్రజలకి క్రమంగా ఒక క్రమబద్ధమైన రీతిలో అందించటానికి వాటిని వేరు వేరు అంటే ప్రవక్తల గ్రంథాలన్నీ ఒక చోట ఇట్లా పెట్టడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, బైబిల్ మనకి క్రోనలాజికల్ ఆర్డర్‌లో లేదు. అంటే మనం క్రోనలాజికల్ ఆర్డర్‌లో చదువుకునే అవకాశం ఉంది. దాన్ని కొట్టిపారవేయలేం. కానీ ప్రాథమికంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, బైబిల్ ఈజ్ ఇన్‌స్పైర్డ్. దేవుని వాక్యం దైవావేశంతో కూడినది. దేవుడు తన ఊపిరిని లేఖనాల్లో ఊదాడు. అధికారం ఇచ్చాడు లేఖనాలకు కాబట్టి, ఆ లేఖనాల్ని సరిగా ధ్యానించడం మన బాధ్యత. లేఖనాల్ని సరిగా కాలానుగుణంగా ఇలా విభజించి చదువుకోవటం మన బాధ్యత. అయితే ప్రజలకి క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉండాలని ప్రవక్తల గ్రంథాలని ఒక చోట, అలాగే ధర్మశాస్త్రం అంతా ఒక చోట, ఆ తర్వాత చరిత్ర గ్రంథాలని ఒక చోట, కావ్య గ్రంథాలు ఒక చోట, ఇలా పెట్టడం జరిగింది. ఇట్స్ ఫర్ అవర్ కన్వీనియన్స్ ఓన్లీ. మనకు సులభతరమైన శైలిలో బైబిల్‌లో ఉన్న ప్రవక్తల గ్రంథాలన్నీ ఒక చోట ఉండడం ద్వారా సులభతరమైన గా చదువుకోవాలి అనే ఉద్దేశ్యంతోటే క్రోనలాజికల్ ఆర్డర్‌లో మనం అక్కడ అబ్జర్వ్ చేయట్లేదు మన దగ్గర ఉన్న దాంట్లో. ఇంకోటేంటంటే ఇంకొక విషయం ఏంటంటే బైబిల్ ఎందుకు ఈ బుక్స్ ఆర్డర్‌లో ఉంది అంటే ఓల్డ్ టెస్ట్‌మెంట్ గురించి ఒకాయన తెలుగు రైటరు బుక్ రాశారు. ఆయన ఇచ్చిన రీజన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద హీబ్రూ లెటర్స్. హెబ్రీ అక్షరాల ఆధారంగా గ్రంథాలను ఇలా కూర్చారు. అందుకనే ఇవి క్రోనలాజికల్ ఆర్డర్‌లో లేవు. ఈ పేర్లను బట్టి ఇట్లా ఉన్నవి అని చెప్తాడు. దానికి స్క్రిప్చరల్ సపోర్ట్ లేదు కానీ, కొన్ని ఎక్స్‌ట్రా బిబ్లికల్ ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత నేను చెప్పాను కదా! లిటరేచర్ టైప్ బేస్ చేసుకొని ఆహ్, డివైడ్ చేయాలనే ఉద్దేశ్యంతోటి క్రోనలాజికల్ ఆర్డర్‌ని మెయింటైన్ చేయలేదు. ఒకటి హీబ్రూ లెటర్స్ బేస్ చేసుకొని చేశారు. అనేది మనం కన్సిడర్ చేస్తే క్రోనలాజికల్ ఆర్డర్‌లో బైబిల్ సెట్ చేయలేదు. తర్వాత ఇంకొక రీజన్ ఏంటంటే లిటరేచర్ టైప్ ఆ యొక్క సాహిత్యాన్ని ఆధారం చేసుకొని, ఆ గ్రంథాల యొక్క విషయాలను ఆధారం చేసుకొని వాటిని వేరు వేరు కేటగరీస్‌లో సమ్మరైజ్ చేయడం మూలంగా అలా ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. దట్స్ వై ఆహ్, అవి క్రోనలాజికల్ ఆర్డర్‌లో లేవు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. క్రోనలాజికల్ ఆర్డర్‌కి దేవుని ప్రత్యక్షతకి, దైవావేశానికి సంబంధమే లేదసలు. దేర్ ఈజ్ నో రిలేషన్ రిగార్డింగ్ లేకపోతే ఆర్డర్ ఆఫ్ బుక్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద రెవల్యూషన్ ఆర్ ఇన్స్పిరేషన్ ఇష్యూస్. దైవావేశముకు గాని, ప్రత్యక్షతకు గాని, క్రోనలాజికల్ ఆర్డర్‌కి సంబంధం లేదు. దేవుడు వివిధ కాలాల్లో వివిధ రీతులుగా ఆయన తన గ్రంథాలని, తన ప్రత్యక్షతనిచ్చి గ్రంథస్థం చేపిచ్చి ఇచ్చాడు. మనుషుల చేతుల్లో పెట్టాడు. తర్వాత మనుషులు ఇవి ఇలా ఉండాలి, ఇవి ఉంటే మనకు సులభతరంగా అర్థమవుతదని అలా చేశారు తప్పితే మరేమి రీజన్ కాదది. సో, ఇది క్లియర్ అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉంటే అడగొచ్చు. నో ప్రాబ్లమ్.
అన్న. సో ఇప్పటి వరకు క్లారిటీ అయితే క్లియర్గా ఉంటే నేను ముందుకెళ్తాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ సో మనం ఎప్పుడు చూసే క్వశ్చన్ ఏంటంటే డస్ ద ఇన్హెరెన్సీ ఆఫ్ ద బైబిల్ ఓన్లీ అప్లై టు ద ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్? ఇన్హెరెన్సీ అనేది అంటే లోపం లేని లేఖన సత్యం, లేఖనాల్లో పొరపాట్లు లేవు అనేది కేవలము ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్కి మాత్రమే పరిమితం అవుతుందా? ఆ తర్వాత ట్రాన్స్లేటెడ్ వర్షన్స్కి కూడానా అంటే గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు ఈ ఏవైతే కొంతమంది కొన్నిసార్లు ఎర్రర్స్ చేస్తూ ఉంటారు. ఏంటి, ఒక లాంగ్వేజ్లో నుంచి ఇంకొక లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు. సో ఎక్కడైతే అంటే ఎప్పుడైనా సరే ట్రాన్స్లేషన్ను మనం చూస్తూ ఉన్నప్పుడు అందులో ఏదన్నా పొరపాట్లు ఉంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఆ ట్రాన్స్లేషన్లో ఉన్న పొరపాటే తప్పితే ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్కి సంబంధించింది కాదు. ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్లో ఉన్న పొరపాటు కాదు. కాబట్టి మనం ఏవైతే ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్కి దగ్గరగా ఉంటాయో, ఏ ట్రాన్స్లేషన్స్ అయితే ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్కి దగ్గరగా ఉంటాయో వాటిని అనుసరించడం, వీలైనంత వరకు అలాంటివి ట్రాన్స్లేషన్స్ని మనం ఫాలో అవటం ద్వారా మనం ఇంకా యాక్యురేట్గా దేవుని వాక్యాన్ని మనం ఇన్హెరెన్సీని మనం ఇంకా ఐడెంటిఫై చేయగలం. సో ఇది ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్కి సంబంధించింది. అంతేకాదు బుక్స్ అయితే ఏవేవైతే ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్కి దగ్గరగా ఉండి ట్రాన్స్లేట్ చేయబడ్డాయో, ఏవేవైతే ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఆధారం చేసుకొని ట్రాన్స్లేట్ చేయబడ్డాయో వాటిలో కూడా మనం దీన్ని దాదాపుగా ఆల్మోస్ట్ మనం గమనించవచ్చు. మనకి ఏదైనా డౌట్ ఉంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనకి ఇప్పుడు హీబ్రూ లెటర్స్ కూడా ఇంగ్లీష్లో మనకి కంకార్డెన్సెస్లో వస్తూ ఉంటాయి. సో స్ట్రాంగ్స్ డిక్షనరీ ఇలాగా. సో వాటిని బేస్ చేసుకొని మనము క్లియర్గా మనం చూసుకోవాలి తప్పితే ఇన్హెరెన్సీ అనేది ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్కి సంబంధించింది. అలాగే ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ బేస్ చేసుకొని దానికి దగ్గరగా ఉన్నటువంటి ట్రాన్స్లేషన్కి సంబంధించింది. చూస్తా ఉన్నాం. అంటే దేర్ ఆర్ నో జాగ్రఫికల్ ఎర్రర్. సో మూల ప్రతి లేకపోతే ప్రాథమిక ఫస్ట్ రాయబడిన గ్రంథాలు ఇంకా మనుగడలో ఉన్నాయా? ఉంటే ఎక్కడ ఉన్నాయి? అనే విషయం మనకి ఇప్పుడు క్వశ్చన్ అనమాట. నేను పోయినసారి బిబ్లికల్ చైన్ చూపించాను. రెవల్యూషను, ఇన్స్పిరేషను, తర్వాత దాన్ని ఇన్స్పిరేషన్ అయిపోయిన తర్వాత ప్రిజర్వేషను, ప్రత్యక్షత, దైవావేశము, డివైన్ రోల్, అందులో దేవుని పాత్ర మనం పూర్తిగా అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు ప్రిజర్వేషన్ అనేది మానవులకి దేవుడు అప్పగించిన బాధ్యత. ఎట్లా ప్రిజర్వ్ చేస్తూ వచ్చినారు? ఈ యొక్క చర్మపు కాగితాల మీద రాస్తూ వచ్చినారు. చర్మపు కాగితాలు ఎన్ని సంవత్సరాలు సస్టైన్ అవ్వగలవు? సో ఈ సస్టైన్ అయినటువంటి వీటిలో వాటిని ప్రతి తరం ఏం చేసేవాళ్ళంటే మరలా కూడా స్క్రైబ్స్ కూర్చొని ఈ శాస్త్రులు లేకపోతే ఈ తర్వాత తరం వాళ్ళు ఏదైతే ఉందో అదే ఆల్మోస్ట్ అదే రాసుకుంటా వచ్చేవాళ్ళు. సో ఈ బ్యాక్గ్రౌండ్ అర్థమైతేనే ఈ క్వశ్చన్కి మనకి సరైన ఆన్సర్ వస్తుంది. సో ఆ స్క్రైబ్స్ లేకపోతే ఆ రాసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్లో ఉన్నదాన్ని, ఈ చర్మపు కాగితాల్లో ఉన్నదాన్ని తర్వాత తరం వాళ్ళు అట్లా రాస్తా వచ్చేవాళ్ళు. ఇట్లా రాస్తా వస్తున్న క్రమంలో ఇవి చర్మపు కాగితాలు కాబట్టి కొన్ని రోజులకి ఏమవుతాయి? ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి. సో మనం చెప్పాలి అంటే హైపోథెటికల్గా చెప్పాలి అంటే ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా కాపీ అయి ఉన్నాయి అని చెప్తున్నాం. స్ట్రిక్ట్ సెన్స్లో అవే ఉన్నాయా అంటే అవే లేవు. స్ట్రిక్ట్ సెన్స్లో చెప్పాలంటే అవే లేవు. కానీ ఆటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఆటోగ్రాఫ్స్ వాటి యొక్క యాజ్ ఇట్ ఈజ్ కంటెంట్ని స్క్రైబ్స్ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ దైవావేశం ద్వారా ఏటినైతే రాపించాడో, ఏ పదాలనైతే వాడాడో వాటిని ఆటోమేటిక్గా ఆటోగ్రాఫ్స్ అవే ఉన్నాయి. అవే సారూప్య పత్రాలు అవే ఉన్నాయి అనే విషయం మనకు తెలుస్తుంది. స్ట్రిక్ట్ సెన్స్లో అవే ఉన్నాయా అంటే అవి లేవు, కానీ ఆటోగ్రాఫ్స్ మాత్రం ఉన్నాయి. కానీ హైపోథెటికల్గా మనం చెప్పాలి అంటే ఎస్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ కాపీస్.
తర్వాత కాపీస్‌లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. సో, ఈస్ ద ఒరిజినల్ బైబిల్ స్టిల్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అంటే ఒకటి యెస్. ఎట్లా? కాపీస్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి. తర్వాత స్ట్రిక్ట్ సెన్స్‌లో అవే ఉన్నాయా అంటే అవి లేవు. అది ఆన్సర్. సో, వీటన్నిటిని ఎప్పుడు ఐడెంటిఫై చేశారు? ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ అసలు ఫస్ట్ ఎక్కడ ఎగ్జిస్టెన్స్‌లో ఉన్నాయంటే ఏడీ 397 ఏడీ 397 మనం చూసాం. కౌన్సిల్ ఆఫ్ కార్తేజ్ సమాఖ్యలో ఈ 66 బుక్స్ ఫైనలైజేషను అంటే ఆల్రెడీ ఓల్డ్ టెస్ట్మెంట్ కెనాన్ షీట్ అయిపోయింది. న్యూ టెస్ట్మెంట్ కెనాన్ని కూడా రికగ్నైజ్ చేసి 66 బుక్స్ ఫైనలైజ్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు రికగ్నైజ్ చేసినట్లుగా మనం చూస్తుంటాం. సో, ఈజ్ ద ఒరిజినల్ బైబిల్ స్టిల్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అంటే ఒకటి యెస్. దేని ఆధారం చేసుకుని యెస్ అంటే యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేసి ఉంచారు. అయితే ఇంకొకటి ఏంటంటే స్ట్రిక్ట్ సెన్స్‌లో అవే కాపీస్ ఉన్నాయా అంటే లేవు. కానీ ఆటోగ్రాఫ్స్ అవే కాపీస్ ఆ మూల ప్రతుల యొక్క కాపీస్ ఎగ్జిస్టెన్స్‌లో ఎప్పటి వరకు కూడా ఉన్నాయి. సో, ఇది దీనికి ఆన్సర్ మనం చూస్తా ఉన్నాం. తర్వాత మనం ఒక విషయాన్ని చెప్పి నేను ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తున్నాను. వాట్ ఈస్ సోలా స్క్రిప్చురా అనే మాట. సోలా స్క్రిప్చురా అనే మాట 5 సోలాస్ అని మీరు గనక నెట్‌లో టైప్ చేస్తే చాలా విశేషమైనటువంటి దాని మీద ఒక పెద్ద ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాం. సోలా స్క్రిప్చర్ అంటే ఏంటంటే బేస్డ్ అపాన్ స్క్రిప్చర్స్. వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్స్ based on scriptures. We should give లేకపోతే క్రీస్తు విషయమైన దేవుని విషయమైన ప్రతి సంగతిని కూడా దేవుడు లేఖనాల ద్వారా మాత్రమే మనకి వెల్లడి చేస్తూ ఉన్నాడు. లేకపోతే మనము ఏ విషయాన్నైనా సరే లేఖనాధారంగా మాత్రమే ఉండాలి. లేఖనాల ద్వారా మాత్రమే, లేఖనాల వలన మాత్రమే అనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో, దీన్ని సోలా స్క్రిప్చురా అనే మాట. సోలా అంటే ఏంటంటే ఎలోన్ ఆర్ గ్రౌండ్ ఆర్ బేస్, పునాది లేదా ఒక్కటే లేదా మనం చూస్తూ వచ్చినప్పుడు మూలం అనే మాట కూడా వస్తుంది. స్క్రిప్చురా అంటే ఏంటంటే రైటింగ్స్ ఎలోన్, రైటింగ్స్ ఆర్ ద ఓన్లీ గ్రౌండ్ ఆర్ రైటింగ్స్ ఆర్ ద ఓన్లీ బేస్. ఈ రకంగా చెప్పొచ్చు. అంటే స్క్రిప్చర్ ఎలోన్ ఈజ్ అథారిటేటివ్ ఫర్ ద ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ద క్రిస్టియన్. ఒక క్రైస్తవుని యొక్క విశ్వాసమునకు మరియు ఆచరణకు లేఖనాలు మాత్రమే అధికారికమైనటువంటి అలాగే అధికారికమైనటువంటి సమాచారాన్ని ఇవ్వగలవు. అలాగే అధికారాన్ని తన మీద పెత్తనం చేయడానికి అధికారం గలవి. ఒక క్రైస్తవుని యొక్క విశ్వాసము అతని ఆచరణ లేఖనాల్లో మాత్రమే అధికారికంగా రాయబడి ఉంది. అంతేకాదు తన మీద అధికారం చెలాయించడానికి లేఖనాలకి అధికారం ఉంది. ఈ మాటలు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఒకటి, మనకు అధికారికమైనటువంటి విషయాలు లేఖనాల ద్వారా మాత్రమే వెల్లడి చేయబడ్డాయి. అంతేకాదు మన మీద అధికారం చేయడానికి లేఖనాలకు మాత్రమే అవకాశం ఇవ్వబడింది. ఏ వ్యక్తికి కాదు, ఏ వ్యవస్థకి కాదు, ఎవరికి కాదు. కానీ క్రీస్తు కేంద్రితంగా మనం జీవించాలంటే లేఖన ఆధారం చేసుకుంటేనే మాత్రమే, లేఖనానుసారంగా జీవించడం ద్వారా మాత్రమే క్రీస్తు కేంద్రితమైన జీవితాన్ని మనం జీవించగలం. సో, ఇది సోలా స్క్రిప్చురా. సో, చర్చ్ హిస్టరీని అసలు ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి అమూల్యమైన సత్యాలని బయటికి తీసుకురావడానికి ఆనాడున్నటువంటి సంఘపితరులు ఎంతో ప్రయాసపడిన దాంట్లో సోలా స్క్రిప్చురా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక తరం, ఒక విశ్వాస గుంపు వారి జీవితాలను వాక్యం కోసం త్యాగం చేసిన తర్వాత ఈ విషయాలన్నీ వెలుగులోనికి వచ్చి తర్వాత తరాలు కంటిన్యూ చేస్తూ ఉన్నాయి. సో, ఈ రోజుకైనా సరే మనం లేఖనాలను మాత్రమే అధికారికమైనవిగా గావించి మన జీవితాల్లో లేఖనాలకు మాత్రమే అధికారం చెలాయించడానికి అవకాశం ఇవ్వాలి. తర్వాత, వై ఆర్ దే సో మెనీ బైబిల్ ట్రాన్స్లేషన్స్ అండ్ విచ్ ఇస్ ద బెస్ట్? సో, నేను లాస్ట్ టైము ఒక మీకు ఒక ఇమేజ్ చూపించాను. అందులో బైబిల్ ట్రాన్స్లేషన్స్, అందులో వేటిని బేస్ చేసుకొని డివైడ్ చేశారు
బైబిల్ ఎలా డివైడ్ చేశారనే దాన్ని నేను చెప్పాను. ప్రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను చెప్పాను. ప్రిజర్వేషన్ గురించి నేను చెప్తున్నప్పుడు మీకు ఆ విషయాన్ని గుర్తు చేశాను. ఒకసారి నేను దాన్ని చూపిస్తున్నాను చూడండి. ప్రిజర్వేషన్ ఇక్కడ మనం చూసాం. ప్రిజర్వేషన్ గురించి చూసేటప్పుడు అసలు ఎన్ని రకాల ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి ఇవన్నీ మనం చూసాం కదా. చూసారా? ఏ ఎర్లీ కాపీస్ ఒరిజినల్ మ్యాన్స్క్రిప్ట్స్ బేస్ చేసుకొని ఫస్ట్ ఎన్షియంట్ కాపీస్, ఎన్షియంట్ వర్షన్స్, తర్వాత వల్గేట్ రోమా యొక్క అధికారిక భాష రోమపట్నంది. తర్వాత విక్లిఫ్ బైబిల్ వచ్చింది, తర్వాత టిండేల్ బైబిల్, ఆ తర్వాత కవర్డేలు చూస్తూ ఉంటాం, మాథ్యూస్, గ్రేట్, జెనీవా, బిషప్స్, ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకునే కన్స్ట్రక్ట్ చేసినవి రాయబడినవి కింగ్ జేమ్స్ రివైజ్డ్ వర్షను, అమెరికన్ స్టాండర్డ్ వర్షను, ఆ తర్వాత డెడ్ సీ స్క్రాల్స్ దగ్గర ఉన్న వాటిని బేస్ చేసుకుని రాసినవి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఏవైతే ఒరిజినల్ మ్యాన్స్క్రిప్ట్స్ దగ్గర ఉంటాయని మనము జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుంటామో దాన్ని అంటే ఒక్కొక్క వర్షన్ ఒక్కొక్క దాంట్లో చాలా చక్కగా మనకి కొన్ని బుక్స్ బాగా జాన్స్ గాస్పెల్ గురించి మనం చదివేటప్పుడు ఒక స్పెషల్ ఒక ట్రాన్స్లేషన్ చాలా బాగా చక్కగా మనకి సహాయపడుతుంది. కొన్ని పాత నిబంధన చదివేటప్పుడు కొన్ని ట్రాన్స్లేషన్స్ మనకి చక్కగా ఉపయోగపడుతుంటాయి. సో వాటిని మనం జాగ్రత్త చూసుకొని మనం చదవటం ద్వారా దేవుని వాక్యాన్ని మనం మిస్ఇంటర్ప్రిట్ చేయకుండా చక్కగా చదవటానికి మనకు అవకాశం ఉంటుంది. సో దేవుని ఉద్దేశాన్ని సరిగా తెలుసుకోవటం ద్వారా దేవుని నామానికి అంగీకారయోగ్యంగా దేవుని దృష్టిలో యోగ్యులైన వారిగా మనం ఉండగలం. సో ఇవి క్వశ్చన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మాథ్యూ చాప్టర్ 16 వర్సెస్ ఫ్రమ్ 9 నుంచి 20 వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఇట్లా బుక్ మార్క్ పెట్టి ఉంచుతారు. కారణం ఏంటి అంటే ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్లో కోడెక్స్ సినాటికస్, కోడెక్స్ వాటికనస్ ఈ ట్రాన్స్లేషన్స్లో ఇవి ఇప్పుడు ఉన్నటిలో ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్స్. అయితే ఆ తర్వాత వచ్చిన ట్రాన్స్లేషన్స్లో ఆ తర్వాత వచ్చినటువంటి మ్యానుస్క్రిప్ట్స్లో ఈ యొక్క అంటే ఈ స్క్రిప్చరల్ పవర్షన్ ఉంది, కానీ ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్స్గా ఉన్నటువంటి కోడెక్స్ సినాటికస్, కోడెక్స్ వాటికనస్లో కనపడలేదు. అందుకని చెప్పి దాన్ని రిమూవ్ చేయలేదు, కానీ దాన్ని ఒక బ్రాకెట్స్లో పెట్టి ఉంచారు. ఎందుకంటే దీని ద్వారా ఇదేమి కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, అలాగే దీని ద్వారా మిగిలిన లేఖనాలకి కాంట్రాడిక్ట్ చేయట్లేదని ఉంచారు. అట్లాగే జాన్స్ గాస్పెల్ చాప్టర్ 7 వర్స్ 53 టు చాప్టర్ 8 వర్స్ 11 వరకు కూడా ఇలాంటి కాంటెక్స్ట్లోనే ఉంటుంది. ఆ తర్వాత మ్యానుస్క్రిప్ట్స్లో కనపడుతుంది, కానీ స్టార్టింగ్ మ్యానుస్క్రిప్ట్స్లో కనపడలేదని చెప్పి ఇలా పెట్టారు. అంతే, అక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. కానీ బేసిక్ ఏంటంటే అది కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, అలాగే ఉన్న మ్యానుస్క్రిప్ట్స్ని ఉన్నటువంటి ఏ స్క్రిప్చర్ని కూడా కాంట్రాడిక్ట్ చేయట్లేదని చెప్పి ఉంచారు తప్పితే మరి అక్కడ కారణం ఏమీ లేదు. సో ఈ బిబ్లియాలజీ సెషన్స్ అన్నిటిలో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు మనం లేఖనాలు జాగ్రత్తగా స్టడీ చేయడానికి నేను సంప్రదించిన రిసోర్సెస్ ఇక్కడ రాయటం జరిగింది. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందిన అర్హుడు. ఈ యొక్క స్టడీ అంతట్లో కూడా మన ప్రభుకి సమీపంగా వెళ్ళటానికి, ప్రభు లేఖనాలు సరిగా అర్థం చేసుకోవడానికి మనము దాన్ని ఆధారం చేసుకొని మాత్రమే మనం లేఖనాలు స్టడీ చేస్తూ వచ్చినాం. ఎక్కడ కూడా హ్యూమన్ ఫ్లెష్ అనేది ఎగ్జిబిట్ అవ్వడానికి మనము ఎక్కడ చూడలేదు. అందుకే దేవునికి స్తోత్రం. ఈ సెషన్స్ అన్నిటినీ రెగ్యులర్గా జాయిన్ అవుతూ ప్రభు ప్రేమను బట్టి, ప్రభు గొప్పతనం విషయమై ప్రోత్సహిస్తూ వచ్చిన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభు వాడుకున్న మన ప్రియమైన సహోదరులు, నా సీనియర్సు, అట్లాగే జూనియర్సు, అలాగే వేరే కంట్రీ నుంచి కూడా జాయిన్ అయినటువంటి సహోదరులు, నాకు తెలిసిన చాలామంది ప్రియమైన సహోదరులు అందరూ జాయిన్ అయ్యారు. కంటిన్యూస్గా ప్రభువును బట్టి ప్రోత్సహిస్తూ వచ్చినందుకు ప్రభు నాలుగు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఐఎమ్ డన్. ఇప్పుడు ఏదన్నా ఇందులో క్వశ్చన్ ఉంటే అడగొచ్చు, నో ప్రాబ్లం.